నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని విమర్శించినటువంటి మాటలు తప్పని నేను అన్నాం, కానీ ఎవరూ సమర్థించలేదు. అదే సమయంలో ఆ కేసు అతను ఫేస్ చేస్తున్నాడు. కానీ అంతకంటే దారుణమైన పదజాలాలు వాడుకొచ్చారు భానుప్రకాష్ ఎవరైతే గాలి ముద్దు కృష్ణనాయుడు గారి అబ్బాయి, ప్రస్తుతం నగరి ఎమ్మెల్యే, రోజా మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, దారుణమైన వ్యాఖ్యలు చేశారు. బట్ వైసీపీ వాళ్ళు దాన్ని ప్రొజెక్ట్ చేసుకోలేకపోయారు. దాన్ని బయటికి అంటే వీళ్ళేమో వాళ్ళకి వ్యతిరేకంగా ఏదన్నా వచ్చినప్పుడు అవతల వాళ్ళకి నెగిటివ్గా ఉంటుంది అనుకున్నప్పుడు బాగా పబ్లిసిటీ చేసుకోగలరు, వీళ్ళు చేసుకోలేరు. చివరికి రోజా మాత్రం ఆ పాయింట్ మీద పోరాటం ప్రారంభించింది, పోలీసులకు ఫిర్యాదు చేసింది, చట్టపరమైన చర్యలు తీసుకోమని కోరింది, లేదంటే న్యాయస్థానానికి కూడా పోతానంటూ హెచ్చరిక జారీ చేసింది. మీకు మచ్చొచ్చేలాగా మిమ్మల్ని తప్పుగా చెప్పేలాగా ఎక్కడ మాట్లాడలేదు. మీరు మాట్లాడిన పేరు అయితే ఎవరిది, ఎక్కడ దొరికింది, ఆ వ్యక్తి ఎవరని చెప్పాము. దానికి దీనికి లింక్ కాదు. మేము కాదు, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళనో వాళ్ళ పిల్లల్లో మేము వల్గర్ గా మాట్లాడినా లేదా ఏ ఫోటోలు చేసి వల్గర్ గా చేస్తే ఓకే, మీరు చెప్పింది రైట్. అట్లా ఏం చేయలేదే. పొలిటికల్ గా మీరు దొరికారు. దొరికినప్పుడు యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా వీడు తెలుగుదేశము, వీడు ఈ విధంగా దొరికాడు, వీడు రైట్ హ్యాండ్ అని చెప్పేది బాధ్యత మాది. లేదంటే ఎట్లా కింద ఉండే కంటెంట్ ని పైన పోలీస్ ఆఫీసర్ సపోర్ట్ చేసిన కాకుండా మేడం, కింద మీరు అలిగేషన్ ఇంటర్వ్యూ నా ఇంటర్వ్యూ కింద పెట్టారు మేడం. సో అది ఎవరు ప్రజెంట్ చేసినట్టు మేడం ఆటోమేటిక్ గా దాంట్లో ఒకటి కాదు సార్. ఇప్పుడు మేము అలిగేషన్ ఇవ్వలేదు ఇక్కడ, చెప్పండి. మేము అలిగేషన్ చేయలే, మేము పట్టుకోమని మీకు కంప్లైంట్ ఇలా, ఆటోమేటిక్ గా వాళ్ళు దొంగతనం చేస్తూ దొరికారు. ఆ దొరికిన వాడు టీడీపీ వాడు ఎమ్మెల్యేకి రైట్ హ్యాండ్ అన్నప్పుడు మీరెందుకు, మిమ్మల్ని ఎందుకు మేము తప్పుగా అన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు? నాకు అర్థం కాదు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, ఎంక్వైరీలో 15 డేస్ లో కంప్లీట్ చేయాలి. 15 డేస్ లో కంప్లీట్ చేయడం కోసం డిఎస్పీ గారి దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాత దీంట్లో వాళ్ళు ఎవరైతే ఆ స్క్రీన్ షాట్స్ ఉన్నారో దాని ప్రకారం పిలిపించాము. డివేట్ అయిపోయి ఏది చేయండి ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, ఏం కంప్లైంట్ ఇచ్చారు చెప్పండి. మేడం వాళ్ళ ఎమ్మెల్యే గారి యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళ మీద ఫాల్స్ అలిగేషన్ చేశారు, ఇచ్చారు మేడం. దగ్గరికి వెళ్దాం, వస్తారా? ఫ్లెక్సీలో ఆయన ఉన్నాడా లేదా? తెలుగుదేశం సార్, ఇది కేసు సార్. మీకు కంప్లైంట్ ఇచ్చారు తెలుగుదేశం వాళ్ళని మీరు అంటున్నారు కదా, మీరు వాళ్ళ మనిషి కాదు అని వాళ్ళు ప్రూవ్ చేసుకోమనండి. మేడం ఆన్ పేపర్ వచ్చేది వేరు, మీరు చెప్పడం దాన్ని రికార్డ్ లోకి తీసుకోవాలి. నేను చెప్పాను కదా, ఈనాడు పేపర్ లో ఉంది, రిటర్న్ గా రికార్డెడ్ గా ఈనాడు పేపర్ లో ఫ్రీగా వేయరు. ఇప్పుడు ఫ్లెక్సీలు 100 మంది పెట్టుకుంటాం మేడం, నేను దాని రికార్డ్ లో ఆన్ పేపర్ తీసుకొచ్చుకోవాలి కదా. నేను ఎంక్వైరీ చేస్తాను, నేను కేసు రిజిస్టర్ చేయలేదు. మీరు ఉండేది నగిరి హెడ్ క్వార్టర్స్ లో ఉన్నారు, పోలీస్ స్టేషన్. మీ పక్కన 4 అడుగులు వేస్తే టవర్ క్లాక్ చుట్టూ ఎన్ని ఫ్లెక్సీలు ఉన్నాయి, దాంట్లో అతను ఉన్నాడా లేదా మీకు తెలియదా సార్? ఎప్పటి నుంచి వాళ్ళ నాన్న ఉన్నప్పటి నుంచి అమృతరాజు వాళ్ళ ఫాలో అయ్యారు కదా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఫ్లెక్సీలు వాళ్ళే వేస్తున్నారు, యాడ్లు వాళ్ళే ఇస్తున్నారు. మరి లేదని మీరు అంటే ఎట్లాగా చెప్పండి. వేరొక పార్ట్నర్ రెండింటి మీద ఇచ్చారు. ఆ రెండింటి మీద ఇవ్వడం కోసమే దాంట్లో ఏం ఎవిడెన్స్ మీ దగ్గర అని చెప్పేసి పిలిపించి దాంట్లో స్క్రీన్ షాట్స్ అవి తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఎవిడెన్స్ మేం కాదు, మీరు పట్టుకున్నారు, పోలీసులు పట్టుకున్నారు. బియ్యం ఎక్కడ పట్టుకున్నారు, ఎవరు దాన్ని స్మగ్లింగ్ చేస్తుంటే పట్టుకున్నారు, మీరు చెప్పారు సార్. అలాగే ఇసుక ఎక్కడ వేలనుకో దీంట్లో డంప్ చేసి పైన డస్ట్ వేసారని మీరు చెప్పారు, మీరు చెప్పింది కాదు కదా. మేము అడిగేది ఇప్పుడు దాంట్లో రెండు ఇష్యూస్. ఒకటేమో నా వీడియో పెట్టారు, ఒకటి. రెండోది ఏంటంటే దాంట్లో పార్ట్నర్ అని చెప్పేసి రాశారు. ఎమ్మెల్యే గారిని మేడం, ఎమ్మెల్యే గారిని పార్ట్నర్ అని చెప్పేసి రాశారు. మేమేం చెప్తాం, వాళ్ళు మాకు ఇచ్చిన కంటెంట్ ప్రకారం ఏంటంటే ఈ విధంగా వాళ్ళ డిఫేమ్ అయినట్లు ఒకటి ఫాల్స్ అలిగేషన్ చేస్తున్నారు. తర్వాత సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసి రెండు ఈ పొలిటికల్ గా ఈ పక్క ఆ పక్క వచ్చి అన్నెసరీ కాంప్లికేషన్స్ అని ఇచ్చారు. దాంట్లో నేను కేసు రిజిస్టర్ చేయకుండానే ప్రిలిమినరీ ఎంక్వైరీలో భాగంగానే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తే ఇంకా కూడా కంప్లీట్ కాలేదు మేడం. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి సార్. వాళ్ళు మాట్లాడేది క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఎన్ని పెట్టారో వాళ్ళు చూడండి, మీరు మీకు వీడియోలు అన్ని ఇప్పుడు పెడతారు. అది డిఫరెంట్. ఇది వేలు అనుకోలో డంపింగ్ యార్డ్ లో ఇసుక తెచ్చి డస్ట్ ఫిల్ చేశారని మీరు చెప్పారు. ఆ వేలు అనుకో ఎవరిది, అతను ఆయనకి ఏమవుతాడో అక్కడికి వెళ్ళి అడిగితే చెప్తారు కదా. ఇప్పుడు యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా
ఒక అధికార పార్టీ తప్పు చేసినప్పుడు మేము చెప్పడంలో తప్పు అంటే మా గవర్నమెంట్ లో మేము తప్పు చేయకుండా ఒక్క ఇది కూడా పట్టుకోకుండా మమ్మల్ని నన్ను నా బ్రదర్స్ మా హస్బెండ్ ఎంత మాట్లాడారు తెలుసా? మిమ్మల్ని నేను చేయదని చెప్పట్లేదు, అది మీ రైట్. నేను అనేది ఇప్పుడు మీరు చెప్పని పేర్లు మేము చేయలేదు.